ఓం గం గణపతయే నమః శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటిది ఈ యొక్క సాధన అనేటువంటిది మీరు చెయ్యటానికో అనుసరించటానికో కాదు. కేవలం విజ్ఞానం కోసం మాత్రమే, సమాచారం మీరు తెలుసుకోవటం కోసం మాత్రమే, అందు వెనక ఉన్నటువంటి అంతరార్థం అనేటువంటిది మీరు తెలుసుకోవటం కోసం మాత్రమే ఈ యొక్క కథంతా కూడా మీకు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఎన్నో వేల సంవత్సరాల క్రితం కాశీ నగరంలో మణికర్ణికా ఘాటు దగ్గర భైరవనాథుడు అనబడేటువంటి ఒక అఘోర సన్యాసి ఉండేవారు. అయితే ఈ యొక్క అఘోర సన్యాసికి ఎప్పటి నుంచో కూడా ఏదో ఒక విధంగా భైరవుణ్ణి దర్శించుకోవాలి, భైరవుణ్ణి చూడాలి అనబడేటువంటి కోరిక అనేటువంటిది ఉండేదన్నమాట. అయితే దానికోసం ఎన్నో మంత్ర విద్యలు, తంత్ర విద్యలు అన్నీ కూడా నేర్చుకుని అవన్నీ కూడా సాధన చేస్తూ ఎన్నో రకాల ప్రయత్నాలు తీవ్రంగా చేస్తూ ఉండేవాడు. ఈ యొక్క మణికర్ణిక ఘాటులోని చుట్టూ కూడా శవాలన్నీ కూడా ఉంటూ ఉండగా మధ్యలో కూర్చుని విపరీతమైనటువంటి తపస్సు చేస్తూ ఉండేవాడట. ఆ యొక్క ప్రాంగణంలో ఉండేటువంటి మిగతా సన్యాసులు కావచ్చు, పూజారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చూస్తూ ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. వాళ్ళందరూ కూడా చూసేవారు. అయితే దాని తర్వాత ఇటువంటి అన్వేషణతో ఉన్నటువంటి ఈ యొక్క భైరవనాథుడికి ఒకానొక సమయంలో ఒక అఘోర అతని యొక్క కోరిక అనేటువంటిది తెలుసుకుని అతనికి పంచముఖ భైరవ మంత్రాన్ని ఉపదేశించారట. అయితే ఈ యొక్క పంచముఖ భైరవ మంత్రాన్ని ఉపదేశించిన దాని తర్వాత ఆ యొక్క విధి విధానము పద్ధతి అంతా కూడా తెలియజేశారు. అది 108 రాత్రులు చెయ్యాలట. అయితే విపరీతంగా ఘోరమైనటువంటి తపస్సు ఆ యొక్క మంత్ర సాధన అనేటువంటిది మొదలు పెట్టాడు భైరవనాథుడు. అయితే ఒక వారం రోజులు చేసేసరికి 8వ రోజు నుంచి ఒకరోజు విపరీతంగా అతని నుంచి కళాకాంతి అంతయు కూడా రావటం అనేటువంటిది చుట్టుపక్కల ఉండేటువంటి జనాలు, పండితులందరూ కూడా చూశారట. అయితే ఒకానొక సమయంలో ఇంకొక 2-3 రోజుల తర్వాత ఒక రాత్రి కుక్కలు అనేటువంటివి అన్నీ కూడా అతని యొక్క చుట్టూరా గుమగూడి అరవటం అనేటువంటిది మొదలుపెట్టాయట. అంటే భైరవుడి యొక్క వాహనం కనుక అవి ఆకర్షితులు అవుతాయన్నమాట. అయితే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి స్థితి, ఇటువంటి పరిస్థితి పొందినటువంటి యొక్క భైరవనాథుడు భయపడలేదు. ముందు గనక మనం భయాన్ని జయిస్తేనే భగవంతుణ్ణి చేరుకుని పొందగలుగుతాము. అది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా కుక్కలు అనేటువంటివి అతని యొక్క చుట్టూరా గుమగూడి అరవటం అనేటువంటిది మొదలుపెట్టాయి. 3వ రోజు అతను హోమము వెలిగించినప్పుడు ఆ యొక్క అగ్ని జ్వాల అనేటువంటివి సాధారణమైనటువంటి జ్వాలలు కాకుండా నలుపు రంగు ఉండేటువంటి విధంగా ఆ యొక్క కాంతి అనేటువంటిది కనిపిస్తోందట. అంటే ఆ యొక్క కాంతి నలుపు రంగులో జ్వలిస్తోందట ఆ యొక్క హోమంలో ఆ యొక్క జ్వాల. అయితే వాళ్ళు గమనించి చూస్తే ఎటువంటి పుల్లలో, కట్టెలో ఏమీ కూడా వాడకుండానే అది జ్వలిస్తోందట. ఆ యొక్క జ్వాల అనేటువంటిది ఏర్పడింది. ఆ యొక్క భైరవనాథుడు అతని యొక్క తపశ్శక్తి, మంత్రశక్తి అంతటి తీవ్రమైనటువంటిది. 108 రాత్రులు గడుస్తున్న కొద్దీ కూడా ఆ యొక్క 108వ రాత్రి అతను హోమం అనేటువంటిది అతని యొక్క మంత్రశక్తితో ఈ విధంగా జ్వలింప చేసినప్పుడు ఆ యొక్క హోమం నుంచి ఒక జ్వాల అనేటువంటిది ఏర్పడి నలుపు రంగులో ఆ యొక్క జ్వాల అనేటువంటిది కనిపిస్తూ విపరీతంగా పైనుంచి కూడా ఉరుములు గర్జిస్తూ ఉన్నాయట. అయితే ఆ యొక్క జ్వాల నుంచి ఒక నలుపు రంగు శునక ఆకారంలో ఉన్నటువంటి ఒక జీవి, శునకము అంటే సంస్కృతంలో కుక్క, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. అది ఆ యొక్క ఆకారం అనేటువంటిది దాల్చి అతని యొక్క చుట్టూరా ఒక 3 సార్లు తిరిగిందట. ఒక గాలి రూపాన్న తిరిగి మళ్ళీ అదే హోమగుండంలోకి ప్రవేశింపబడిపోయిందట. అయితే ఈ విధంగా చేసిన దాని తర్వాత భైరవనాథుడు ఆ భైరవుడికి సంబంధించినటువంటి ఒక యంత్రాన్ని గీశాడట. యంత్రాన్ని గీసి దాన్ని తీక్షణంగా చూస్తూ ఆ యొక్క జపం అనేటువంటిది చేస్తున్నాడు. ఓం హ్రాం హ్రీం హ్రౌం హ్రైం భైరవాయ నమః. ఇది కేవలం ఉదాహరణకి మాత్రమే చెప్పబడినటువంటి మంత్రము. ఈ యొక్క మంత్రం అనేటువంటిది నిజము, వాస్తవము, పనిచేస్తుందని ఆధారాలు ఏమీ కూడా లేవు. అతను సాధన చేసినటువంటి మంత్రం ఇదే అని కూడా మనం చెప్పలేము. కాబట్టి కేవలం ఉదాహరణకి మాత్రమే ఈ విధమైనటువంటి మంత్రం అనేటువంటిది చెప్పడం జరిగింది. సరేనా? అయితే ఈ విధంగా మంత్రజపం అనేటువంటిది చేస్తూ ఉన్నాడట. అయితే పండితులు చూస్తూ ఉండంగానే అతను చుట్టూరా కూడా కపాలాలు పెట్టుకోవటము, వాటిల్లో దీపాలు వెలిగించటము, విపరీతమైన ఘోరమైన తపస్సు చేస్తూ ఉండేవాడు.
ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత అకస్మాత్తుగా అతని యొక్క చుట్టూరా కూడా ఇంకా ఎటువంటి కళాకాంతులు కూడా లేకుండా భైరవనాథుడు మాత్రం నిటారుగా అదే విధంగా కళ్ళు తెరిచిపెట్టి ఉండి నవ్వు ముఖముతో నిమగ్నమైపోయి ఒక సమాధి స్థితికి వెళ్ళిపోయాడట. అది ఏమిటి అని చెప్పి పండితులందరూ కూడా ఈసారి దగ్గరికి వెళ్ళి చూస్తే గనక అతని యొక్క కళ్ళు ఎరుపు రంగు దాల్చి ఉన్నాయట. అతని యొక్క కళ్ళు ఎరుపు రంగు దాల్చి ఉన్నాయి. ముఖం మీద చిరుమందహాసం ఉంది. దీన్ని బట్టి అందరికీ అర్థమయ్యినది ఏమిటి అంటే, దీనికన్నా ముందు కూడా ఎప్పుడైనా సరే భైరవనాథుడు నడుస్తున్నా లేకపోతే వచ్చినా కూర్చున్నా అతని యొక్క సమీపంలో కానీ అతని యొక్క కన్ను సైగ మేరకు ఉండేటువంటి ఏవైనా కూడా దుష్టశక్తులు కావచ్చు, భూత ప్రేతాలు కావచ్చు, గాలిపీడ వంటివి కావచ్చు, అవన్నీ కూడా వదిలి పారిపోయి దూరంగా వెళ్ళిపోతాయట. అంత శక్తిమంతుడు అయినప్పటికీ కూడా అతని యొక్క కోరిక అనేటువంటిది భైరవుడిని చూడటము, భైరవుడిలో లీనమైపోవటము. అప్పుడు ఇటువంటి స్థితిని పొందినటువంటి ఈ యొక్క భైరవనాథుడిని చూశారు జనాలందరూ కూడా. అప్పుడు వాళ్ళకి అర్థమైనది ఏంటంటే ఉలుకు పలుకు లేదు, ఏమీ కూడా మాట్లాడట్లేదు ఈ యొక్క భైరవనాథుడు. అప్పుడు అందరికీ అర్థమైంది ఆ యొక్క భైరవుడు స్వయంగా ఇతనిలోకి లీనమైపోయాడు అని చెప్పి అదే విధంగానే అతన్ని సమాధి చేయటం అనేటువంటిది మొదలు చేశారట. ఇప్పటికీ కూడా ఆ యొక్క రాత్రి వేళ సమయాలలో మణికర్ణిక ఘాట్ దగ్గర ఉండేటువంటి తీరాలు నలుపు రంగులోకి మారుతూ ఉంటాయట. ఒక రకమైనటువంటి కళాకాంతి ధరిస్తుందట. అది భైరవనాథుడు చేసినటువంటి సాధన యొక్క గొప్పతనమట. అయితే ఇది కేవలం విజ్ఞానం కోసం మాత్రమే మీకు తెలియచేయటం అనేటువంటి జరిగింది. భగవంతుని చూడాలి, ముక్తి మోక్షము మనం పొందాలి అని అనుకుంటే భగవంతుడు మనలోనే ఉన్నాడు. మనమే ఆ యొక్క ఈశ్వర స్వరూపులం అవుతాం, మనమే ఆ యొక్క భైరవ స్వరూపులం అవుతాం మనం గనక అంత తీవ్రంగా సాధన చేస్తే గనక. అయితే భగవంతుని చూడాలి అని అనుకోవటము అని అంటే మీకు ముక్తి మోక్షము అనేటువంటిది లభించాలి. లేదు అనంటే కనుక స్వప్నంలోనో లేకపోతే ఇతర యొక్క రూపాల్లోనో భగవంతుడు మీకు సహాయం చేయడానికి వస్తాడు. ఎలా ఉన్నాడో అదే విధంగా రూపం దాల్చి వచ్చారు అనంటే ముక్తి మోక్షం అనేటువంటిది పొందేటువంటి పరిస్థితులు అనమాట. అయితే అలానే అందరి విషయాల్లోనే జరుగుతాయని లేదు. చాలా గొప్ప గొప్ప మహానుభావులు, సిద్ధులు, అఘోరాలు ఉన్నారు. నిజంగా భగవంతుడు ఎలా ఉంటారో అలా చూసినటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా సాధన చేస్తున్నటువంటి వాళ్ళు. అయితే భైరవనాథుడి యొక్క కోరిక అది ముక్తి పొందాలి, భైరవుడిలో లీనమైపోవాలి అని ఆ విధంగా ఆ యొక్క కోరికతో చేశాడు కాబట్టి భైరవుడు అతనిలోకి లీనమైపోయాడు. అదేవిధంగా సమాధి స్థితికి చేరుకున్నాడట. దాని యొక్క గుర్తుగానే ఆ యొక్క కళ, ఆ యొక్క కాంతి రాత్రి సమయాలలో 12 గంటలు ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క తీరం అంతా కూడా నలుపు రంగుతో కాంతి అనేటువంటిది తెచ్చుకుంటుందట. ఆ యొక్క తీరము మణికర్ణిక ఘాటులో నేటికి కూడా. అయితే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క కోరిక ముక్తి మోక్షం పొందడానికే కాదు, ఏ ఒక్క కోరికైనా సరే కానివ్వండి, ఒక సాధన మీరు చేయాలి అని అనుకుంటే, ఒక మంత్ర సిద్ధి మీరు పొందాలి అని అనుకుంటే, ఆ భగవంతుని మెప్పించాలి అని మీరు అనుకుంటే గుర్తుపెట్టుకోండి, మొట్టమొదట మీరు భయాన్ని జయించి ముందుకు వెళ్ళగలిగితేనే అవి మీకు సిద్ధిస్తాయి. ఇప్పుడు హఠాత్తుగా భగవంతుడి యొక్క అనుగ్రహము మీకు కలిగింప చేయాలి అని అనుకుంటే దాన్ని తట్టుకోగలిగేటువంటి శక్తి తత్వము కూడా మీ యొక్క శరీరానికి ఉండాలి. ఆ యొక్క కాస్మిక్ ఆధ్యాత్మికమైన శక్తి ప్రవహిస్తుందన్నమాట మీలో. అది మీరు తట్టుకోగలిగేటువంటి శక్తి మీకు ఉండాలి. ఆ యొక్క శక్తి సామర్థ్యాలు మీకు ఉండాలి. ఆ యొక్క అర్హత మీకు ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోని కూడా ముందు ఆ యొక్క సిద్ధి పొందేటప్పుడు లేకపోతే భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించే కన్నా ముందు మీకు దారిలో అనేకమైనటువంటి పరీక్షలు అనేటువంటివి ఎదురవుతాయి. అవి చాలా అవమానపూరితంగా ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటాయి, మిమ్మల్ని కొంగ తీసే విధంగా ఉంటాయి, మీరు డిప్రెస్ అయిపోయేటువంటి విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు తట్టుకుని జయించి అయినప్పటికీ కూడా సాధనను వదలకుండా, భగవంతుని వదలకుండా చేస్తేనే మీరు ఊహించినటువంటి విధమైనటువంటి ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అది అందరూ కూడా చక్కగా అర్థం చేసుకోండి. కాబట్టి అందుకనే మీరు గమనిస్తే కనుక పూజ పునస్కారాలు ఇవన్నీ కూడా ఏవి కూడా ఎక్కువ చేయనటువంటి వాళ్ళ జీవితాలు బాగానే ఉంటాయి. ఇన్ని పూజలు చేస్తాను, ఇన్ని పురస్కారాలు చేస్తాను, ఇన్ని జపాలు చేస్తాను, నా జీవితం ఎందుకు ఈ విధంగా ఉంది అని అంటే కనుక భగవంతుడికి మీరు చేరువవ్వాలి అని మీరు చేసేటువంటి ప్రయత్నంలో ఆ భగవంతుడు మీ మీదన ఇష్టంతోనే, ప్రేమతోనే మీకు కొన్ని పరీక్షలు పెడతాడు. మీ యొక్క కర్మ ఫలితంతోనే ప్రతి ఒక్క మనిషి కూడా పుడతారు అనుభవించడానికి. ఆ యొక్క కర్మ తొలగిస్తేనే భగవంతుడు మిమ్మల్ని చేరుకుని మిమ్మల్ని చేరువుగా తీసుకోగలుగుతాడు. ఆ యొక్క కర్మ అనేటువంటిది నాశనం చేయటం కోసం అటువంటి పరీక్షలు, అటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా మీకు కలిగింపచేస్తారనమాట. అవన్నీ కూడా దాటుకుని అయినప్పటికీ కూడా మీరు సాధన మీదన మనస్సు
లగ్నము చేసి ముందుకు వెళితే గనక అప్పుడు ఆ యొక్క భగవంతుడి యొక్క మనసు చెలుస్తుంది. మీ యొక్క కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుడు మీ కోరినటువంటిది ఇవ్వటం కానీ, మిమ్మల్ని అనుగ్రహించడం కానీ, దర్శనం ఇవ్వటం కానీ, మీ కోరినటువంటి మంత్రసిద్ధి మీకు ప్రసాదించడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. మధ్యలో ఎదురయ్యేటువంటి ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు ఇవన్నీ కూడా మీరు తట్టుకోవాలి. ఎక్కువగా పూజలు జపాలు చేసేటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడా ఎదురవుతాయి. అవమానాలు ఇవన్నీ కూడా ఎదురవుతాయి. ప్రతి ఒక్కరము నాతో సహా ఇలాగ మీతో సహా అందరూ కూడా ఇంకా చాలామంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు. ఇలాగ జపాలు పూజలు ఎక్కువగా చేసుకునేటువంటి వాళ్ళకే సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ కూడా ఎదురవుతాయి. అవి మనం తెలుసుకోవాలి. అయినా సరే మీరు భగవంతుడిని ఆ యొక్క మంత్ర జపాలని పూజల్ని మీరు వదలకుండా చేస్తూ ఉన్నట్లయితే కనుక అద్భుతంగా ఆ యొక్క భగవంతుడు ఏదో ఒక రోజు మీకు దారి చూపిస్తాడు. మరి ఎంతకాలం ఏంటి అంటే తప్పదు. అంత సులువుగా, అంత సాధారణంగా మీ యొక్క జీవితము అద్భుతంగా ఉండేటువంటి విధంగా మెరవాలి అని అంటే దానికి తగినటువంటి కష్టము మీరు పడాలి. అది భగవంతుడు దగ్గరుండి చూసుకుంటాడు. అర్థమైంది కదా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.